ఈ విధంగా మనం కోరుకోవాలి తప్పితే మనకి ఇంకేదో కావాలని కాదు. శుద్ధి పరంగా మనం చూసినట్టయితే గనక ఎన్నో రకాల శుద్ధులుంటాయి. అక్కడ ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారం ఈ 2 రకాలుగా మనం పాటించుకొని శుద్ధి చేసి ఇంట్లో ఉన్నటువంటి దేవుని విగ్రహాలు ఇప్పుడు అందరికీ ఒక రకమైనటువంటి సందేహం ఉంటుంది. అదేమిటంటే పూజ ఈరోజు చేస్తాం. ఈరోజు చేస్తాం కాబట్టి ఈరోజే విగ్రహాలు గాని, ప్రతిమలు గాని, ప్రతిమలు గాని ఇవన్నీ ఫోటోస్ కానీ కడగొచ్చా గురువుగారు? లేదా అదే రోజున పూజించుకునే రోజున శుద్ధి చేసుకోవచ్చా? పూజ మందిరం శుద్ధి చేసుకోవచ్చా అని. ఈ శుద్ధిలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే అధ్యయనం. ఇందులో ముందు రోజు ఇప్పుడు శుక్రవారం రోజున పూజ చేసుకుంటారు మీరు. గురువారం రోజునే మనము శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి పూజా మందిరం అంతాను. అలానే గురువారం చేసుకునేవారు ముందు రోజే చేసుకోవాలి. అదేంటి గురుగారు మరి నేను ప్రతిరోజు చేసుకుంటాను కదా అనుకుంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఉదయం సమయంలో పూజ చేసుకునేవారు ముందు రోజు సాయంత్రం రోజునే దేవుని మందిరం అంతా శుద్ధి చేసి పెట్టుకోవాలి. విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసి పెట్టుకోవాలి. అన్ని ప్రతిమలు కూడా శుద్ధి చేసి పెట్టుకోవాలి. మరుసటి రోజున ఉదయం సమయంలో మీరు పూజ అర్చన చేసుకోవచ్చు. అన్ని రకాలు కూడా మీరు నైవేద్యాలు పెట్టుకోవచ్చు. ఇలాగా పూజ చేసుకునే విధానంలో 2 రకాల ఆచారాలు, ప్రాంతీయ ఆచారం అలానే ఇంటి ఆచారం ఈ 2 రకాలు కూడా చేసుకోవాలి. కొంతమంది పెళ్లి అయిన తర్వాత కొంగు బంగారం అయ్యేటందుకు ఆడపిల్లలకి బొమ్మనిచ్చి పంపిస్తారు. కొంతమంది శుక్రవారం కానీ మంగళవారం కానీ పెళ్లి చేసిన రోజున ఆడపిల్లని అత్తవారింటికి పంపించిన రోజున ఆ ఆడపిల్ల చేత గౌరమ్మని కానీ బొమ్మను కానీ విగ్రహాన్ని కానీ లక్ష్మీ అమ్మవారు కానీ పుట్టింట్లో ఇచ్చేసి కాపురాన్ని పంపిస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలు ప్రతినిత్యం కూడా నిత్య దీపారాయణ చేసుకుంటే అదృష్టం అనేది వీరింట్లో తానందం ఆడుతూ ఉంటుంది అమ్మాయి గారి పుట్టింట్లో. అలాగా మనకి కొన్ని ప్రమాణాలు ఉంటాయి. ఏదైనా మన పూర్వీకులు కానీ మన పెద్దవారు కానీ ఏదైనా స్వామివారికి కానీ అమ్మవారికి కానీ నామం అంటారు. వారికి ప్రమాణాలు కొన్ని ఉంటాయి. అలాంటి ప్రమాణాలు ఏమైనా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ తరంతో పాటు మరో తరాన్ని చెప్పించేసి అవి కూడా మనం పూజించుకుంటూ ఆ ప్రమాణాలన్నీ కూడా లెక్కించేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈరోజు మనము కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకోండి. ఈ తిరుమలలో కూడా వంశపారపర్యంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. గర్భగుడులు కావచ్చు, అర్చకం కావచ్చు, లేకపోతే ప్రదక్షిణ చేసుకునేది కావచ్చు. అక్కడ చేసేటువంటి చాలా మంది కూడా వంశపారపర్యంగా కొన్ని రకాల పనులు ఉంటాయి. అవన్నీ కూడా వంశపారపర్యంగా చేసేది ఒక ప్రమాణాలు ఉంటాయి. అదే విధంగా చేసిన వారికి వారి యొక్క జీవితమే కాదండి వారి తర్వాత తరాలు కూడా సుసంపన్నంగా ఉంటాయి.